ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. బీజేపీ పార్టీ తరఫున సామ్నేని ఉదయభాన్ గారు, కూటమి తరఫున అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున శ్రీరామ్ రాజగోపాల్ గారు పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం? సామ్నేని ఉదయభాన్ గెలుస్తారా? ఎందుకని? ఎంత మెజార్టీ రావచ్చు అంటారా? అంటే 5,000 మెజార్టీ అంటే అంటే మరి చాలా మంది ఆయన కోపస్తుడు గెలవడం అని అంటున్నారు. చాలా మంది కోపస్తుడు ఏం కాదండి, ప్రతి ఒక్క ఊర్లో కూడా డెవలప్మెంట్ చేసింది, ప్రతి ఒక్కసారి కూడా ప్రతి ఒక్క పల్లెటూరులో చేసింది సామ్నేని ఉదయభాన్. పల్లెటూరులో కూడా అభివృద్ధి, సీసీ రోడ్లు వేసామైనా, వాటర్ లైన్ లాగైనా, ఏదైనా చేసింది సామ్నేని ఉదయభాన్ గారు. డ్రైనేజీ సైడ్ కాలాలు తీయలేదు అంటున్నారు. ఇళ్ల స్థలాలు కూడా కొంతమంది కొన్ని ఊర్లో ఇయ్యలేదు అంటున్నారు. మా నియోజకవర్గంలో మండలాలన్నింటిలో కూడా మా మండలమే ఎక్కువ ఇచ్చాడు. కంప్లీట్ అయినాయా? కంప్లీట్ అయింది. మీరేం పని చేస్తారు? మీకు పథకాలు వచ్చినాయి? వాహన మిత్ర ఎన్నిసార్లు వచ్చింది మీకు? నాకు 5 సార్లు వచ్చింది. 5 సార్లు వచ్చినాయి. కొంతమంది వాళ్ళ పార్టీ వాళ్ళకి మాత్రమే పథకాలు ఇచ్చారు, బయట పార్టీలు తీసేశారు. ఒకసారి 2 సార్లు తీసేశారని టాక్ వచ్చింది. అదేం లేదండి, మొత్తానికి మాకు ఇంకా పోతే మాయే పోయినాయి, కానీ వాళ్ళే బాగాలేదంట. మీయే పోయినాయి. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో 3 ఓట్లు జగన్ వేసారంటారు. అంటే జగన్ గారు ఏమంటున్నారంటే మీ ఇంట్లో మేలు జరిగితే నాకు ఓటు వేయండి అంటారు. మీ ఇంట్లో మేలు జరిగింది కాబట్టి వేసారంటారా? 3 ఓట్లు జగన్ వేసారా? సామ్నేని ఉదయభాన్ గారు, వేసారు. నాని గారికి, కేసీఆర్ నాని గారికి కూడా వేసారా? కేసీఆర్ నాని కూడా గెలుస్తారా? అన్ని ఎవరు టీడీపీలో ఉన్నాయని? పోయినసారి టీడీపీలోనే ఫ్యాన్ గాల్లో, జగన్ గారి ఫ్యాన్ గాల్లోనే గెలిచిండు, చూసుకుని వచ్చాడు. ఈసారి ఎమ్మెల్యే గెలిచింది ఆయన నియోజకవర్గం, ఆయన పరిధిలో. ఈసారి కంపల్సరీగా ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుందండి. నాన్నగారు గెలుతారు. నాన్నగారే గెలుతాడు. తమ్ముడు మీద గెలుతారంటారా? తమ్ముడు మీద నన్నయ్య గెలుతాడు. ఓకే అండి. జగపాటి అయితే 5,000 మెజార్టీతో బయటపడతారు బయటపడతాడు ఉదయభాన్ గారు. ఉదయభాన్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.